దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మీరందరూ ఉదయం లేచారా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా? ప్రొద్దున్నే 5 to 6 మీరు మీ అందరూ నేర్చుకోండి. ఒకటి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, చక్కగా మొహం కడుక్కోవాలి, చక్కగా మీ రూమ్ నీట్గా తీసుకొని మార్నింగ్ 5 to 6 ఆరాధనలో ఉండాలి, దేవుని వాక్యం వినాలి, ప్రార్థనలో గడపాలి, ప్రభుతో ఉండాలి. శక్తి కలిగిన కార్యాలు ప్రభు మీ పట్ల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. రెండోదిగా, రక్షణ లేని బిడ్డలు ఎవ్వరు మీ ఇళ్లలో ఉన్నా, యేసు రక్షకుడు దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు నమ్మితే నిత్య జీవం, పరలోకం. ఇది మీకు రోజు నేను చెప్తున్న శుభవార్త. ఈరోజు మాకు శత్రువులు ఎక్కువైపోయారండి, రోగాలండి, బాధలండి, సమస్యలండి, ఇరుకులండి అంటారు. చూడండి, దేవుడు కష్టం దుఃఖం రెండు మన ముందు ఉంచాడు. అవన్నిటి నుంచి మనం నడిపించే దేవుడే. ఈరోజు దుఃఖం ఉండొచ్చు, రేపు నువ్వు సుఖం ఉంటుంది. ఇప్పుడు ఏడుస్తున్నావు, నువ్వు నవ్వబోతున్నావు. కాబట్టి మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. ధైర్యంగా ఉండండి. ఒకే ఒక్క మాట నేను చదువుతాను, చూద్దాం. మరి 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ గిన్నె నిండి పొర్లడం అంటే ఏంటి? ఆత్మీయ ఆర్థిక ప్రతి ఆశీర్వాదం పొరలబోతుంది. నీ ఆశీర్వాదములన్నీ పొర్లి పారును. ఈరోజు వాగ్దానం. ఎందుకు? నీ శత్రువుల దగ్గర దేవునికి ఒక మంచి బ్లెస్సింగ్ రెడీ చేశాడు. నీ శత్రువులు ఇప్పుడు ఏడిపిస్తున్నారు కదా, అది రోగమైన, బాధ అయినా, ఇరుకైనా, దేవుని నీ శత్రువు ముందు నీకు ఒకటి సిద్ధపరిచాడు ఆయన. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ ఆశీర్వాదముని పొర్లిపారున్నాడు, నీ ఆశీర్వాదం పొర్లిపారును. కాబట్టి ధైర్యంగా ఉండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీరు ఈవినింగ్ మార్నింగ్ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. రోజు మీకు ఇస్తున్న వాక్యం వినండి. మేము ఎక్కడ మీటింగ్స్ పెడుతున్నాం అనేది అవి కూడా ప్రేయర్ఫుల్గా చూడండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ప్రతి బిడ్డని ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, కృప చూపి, దీవించి, వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, వ్యాధితో బాధతున్న వారికి స్వస్థత, నిందలతో గాయాలతున్న వారికి సమాధానము, విడుదల. ఏ ఇంట్లో రక్షణ లేని త్రాగుడు, వ్యసనములు బాధతున్న వారు మారిపోవాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఎంతోమంది మూర్ఖంగా భర్తల్ని, భార్యల్ని విడిపోయి పిల్లల్ని బాధ పెడుతున్న ఆ బంధకముల నుంచి నీ ప్రజల్ని విడిపించు. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి, వారున్న దేశంలో రక్షణ, క్షేమం వారికి దయచేయండి. భారతదేశ ప్రజలని, మా ప్రియులందరినీ రక్షించి, అయ్యా మా నాయకులని, మా యొక్క పరిపాలకులని మీ చేతికి అప్పగించుకుంటూ వారి పరిపాలనలో ప్రజలకి న్యాయము, సమాధానం జరగాలి. దైవజనుల వారి బిడ్డల్ని మీరు కాపాడండి. సేవకుల మధ్యలో కొట్లాటలు, పోటీతత్వాలు తొలగించి, ఆత్మ సంబంధంగా ఏ సేవకుని ఎలా పిలిచావో అది నిలబట్టుకు సాయం చేయండి. అయ్యా, ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబం విడుదల పొందాలి. 10th ఎగ్జామ్స్ బిడ్డలందరికీ తోడేయండి. మంచి జ్ఞానం, ఆరోగ్యం ఇచ్చి మంచి రిజల్ట్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు తోడేయండి, విజయవంతంగా ఆశీర్వదించండి. అంతేకాక ప్రభా, ఏ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నీ సమాధాన సన్నిధి తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభా నాయన, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి ఆశీర్వాదం పొర్లిపారాలి, దీవెన ఉండాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ కల్వరి మినిస్ట్రీ మీద నాయన, నా శత్రువు ఎదుట మాకు భోజనం సిద్ధపరిచి, నూనెతో మా తలాంటి మా గిన్నె నిండి పొరలాలి. మా ఆత్మీయ ఆర్థిక ఆశీర్వాదాలు మీరే అనుగ్రహించండి. అందరికీ విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. మరి ముఖ్యంగా శనివారం 22వ తారీఖు NKNR గార్డెన్స్, కుక్కట్పల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు గమనించి, శనివారం 22వ తారీఖు NKNR గార్డెన్స్ సాయంత్రం 5 గంటలకే సభ. కుటుంబాలుగా పాలు పొందండి. 24, 25, 26, 27 మదిర, ఖమ్మం దగ్గర మదిరాలో మీకు అక్కడ పాంప్లెంట్ ఇస్తున్నారు చూడండి. అద్భుతమైనటువంటి ఉద్యోగ సభలు. కుటుంబాలుగా మీరు మీ బిడ్డలు పాలు పొంది ప్రార్థించండి. ఆ మదిరాలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. రెండవది, ఎవరు బెల్లంపల్లి రావాలన్న శనివారం సువార్త సభ రండి, ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అంతేకాక కల్వరి ప్రామిస్ రండి. 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.